సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని విద్యుత్ శాఖ డిఈ కార్యాలయంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల ఫోటోలను రహస్యంగా సేకరించి వాటిని అసభ్యకరంగా మార్పింగ్ చేసిన కంప్యూటర్ ఆపరేటర్ మహేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 9 ఏళ్లుగా అదే కార్యాలయంలో పనిచేస్తున్న నిందితుడు ఫోటోలను తన వ్యక్తిగత వాట్సాప్ ద్వారా మార్పింగ్ చేసి ల్యాప్టాప్లో నిల్వ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటన బయటపడడంతో కార్యాలయంలో తీవ్ర కలకలం రేగింది. ఈ నెల 7వ తారీఖు సాయంత్రం 5 గంటలకు టీజీఎస్ పీడీసీఎల్లో పనిచేసిన డివిజన్ ఇంజనీరు రావుల కృష్ణయ్య గారు బిఎస్కి వచ్చి తన ఆఫీస్లో ఆర్టీజన్గా పనిచేస్తున్న శ్రీ బద్రి మహేష్, రెసిడెంట్స్ ఆఫ్ మల్లికుదుర్లా వేలేరు మండలానికి చెందిన వ్యక్తి మా ఆఫీస్లో పనిచేస్తున్న మహిళల మరియు ఇతర అతని బంధువుల ఫోటోలను సేకరించి వారి యొక్క ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేయగా సెక్షన్ 77 బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయనది. తర్వాత హుస్నాబాద్ సిఐ శ్రీ కొండు శ్రీనివాస్ సారు దర్యాప్తు ప్రారంభించినది. ఈరోజు ఉదయం అతన్ని డివిజన్ ఆఫీస్లో అతన్ని పట్టుకొని ఇతని మంచుల సమక్షంలో అతన్ని విచారించగా అతను దాదాపు ఒక 13 సంవత్సరాల నుంచి ఈ మన డివిజన్ స్థాయి అధికారి ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా అతనికి 2018లో మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయినాక కొన్ని రోజుల తర్వాత వాళ్ళ భార్యతోనే విభేదాలు వచ్చి విడిపోతుంది. చివరిగా అతనికి 2023లో అతనికి ఈ లీగల్గా డైవర్స్ అనేది తీసుకోవడం జరిగింది. దాదాపు ఇతను ఒక 3 సంవత్సరాల నుంచి ఆన్లైన్లో ఈ అశ్లీల ఫోటోలు చూడడం అనేది అలవాటుగా మారింది. అలవాటుగా మారిన తర్వాత చూసే ఈ సేవర్ యాప్ అండ్ ఈ పాలిష్ యాప్ అంటే ఫోటో ఎడిట్ యాప్, ఈ 2 రకాల యాప్లను డౌన్లోడ్ చేసుకొని అతను ఏవైతే వాట్సాప్ స్టేటస్లో వచ్చే ఫొటోస్ను మరియు సోషల్ మీడియా